Plots time. Namaste, this is Ravi Prakash, real estate expert and achievement coach. Anyway, NRI investments, NRI రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయనేది చూద్దాం. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో మేజర్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ కూడా ఐటీ, ఫార్మా అండ్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్. బట్ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ఎలా చేంజ్ అవుతున్నాయి అంటే వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఎలా చేంజ్ అవుతున్నాయో చూద్దాం. మనం ఒక 20 years బ్యాక్ వెళ్దాం. 20 years బ్యాక్ వెళ్తే అప్పుడు ఎన్ఆర్ఐస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సహజంగా అక్కడ డాలర్స్ రూపంలో సంపాదించిన దాన్ని ఇక్కడ ఇండియాలోనే ఇన్వెస్ట్ చేసుకునేవాళ్ళు. అది ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తారంటే వాళ్ళ ఓన్ ప్లేస్ అంటే నేటివ్ ప్లేస్ ఏదైతే ఉందో ఆ నేటివ్ ప్లేస్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. అలాగే అందరికీ ఎన్ఆర్ఐస్ అందరికీ ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే హైదరాబాద్. ఓవరాల్గా ఇండియాలో కూడా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎప్పుడూ టాప్ 5లోనే ఉంటుంది, టాప్ 5 ఆర్ టాప్ 10లో ఉంటుంది. సో సహజంగా ఎన్ఆర్ఐస్ హైదరాబాద్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉండేవాళ్ళు. బట్ ఇది 20 years బ్యాక్. నెక్స్ట్ ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్ ప్యాటర్న్స్ ఎలా చేంజ్ అవుతూ వచ్చినాయి అంటే నెక్స్ట్ జనరేషన్ అంటే ఎన్ఆర్ఐస్ ఫస్ట్ జనరేషన్ ఎవరైతే వెళ్ళారో 20 years బ్యాక్ వాళ్ళు ఇక్కడే ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఎందుకు అంటే వాళ్ళు అమెరికాలోనే సెటిల్ అవుతాం, యుఎస్లోనే సెటిల్ అవుతాం అనే థాట్ లేదు. ఎప్పుడైనా ఇండియాకి వెనక్కి రావాల్సిందే. బట్ నెక్స్ట్ జనరేషన్ వచ్చేటప్పటికి అమెరికాలో తెలుగు వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ చాలా పెరిగింది. ఒక ఎఫ్లూయెంట్ కమ్యూనిటీ తెలుగు పీపుల్ కూడా ఇప్పుడు యుఎస్లో చూస్తే. సో నెక్స్ట్ జనరేషన్ థాట్స్ ఎలా ఉన్నాయంటే మనము ఇండియాకి ఎందుకు తిరిగి వెళ్తాం, ఇక్కడే సెటిల్ అవుతాం కదా, యుఎస్లోనే సెటిల్ అయిపోతాము అని వాళ్ళు అంటే స్వదేశానికి తిరిగి వచ్చే ఆలోచన తగ్గిపోయింది నెక్స్ట్ జనరేషన్లో. సో వాళ్ళు స్లోగా ఆ ఫండ్స్ని అక్కడే ఇన్వెస్ట్ చేయటం స్టార్ట్ చేశారు. ఇన్వెస్ట్ చేయటమే కాకుండా అక్కడ కూడా మంచి ఆర్ఓఈ ఉంటాం, రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్ మంచిగా ఉంటాం. ఇలా ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ అక్కడ పెరుగుతూ వచ్చినాయి, యుఎస్లో పెరుగుతూ వచ్చినాయి. లాస్ట్ 2024లో తీసుకుంటే యుఎస్లో ఇండియన్స్ అంటే ఫారినర్స్ చేసిన ఇన్వెస్ట్మెంట్స్లో 10% ఇండియన్స్ ఉంది. టాప్ 3-4 ప్లేసెస్లోనే ఉన్నారు వీళ్ళు. చైనా తర్వాత ఇండియన్సే ఉన్నారు. సో ఇక్కడికి అంటే మనకి ఇండియాకి రావాల్సిన ఇన్వెస్ట్మెంట్స్ అక్కడే కంప్లీట్ అవుతున్నాయి. బట్ కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో ఇది జస్ట్ గెస్ వర్క్ అండి. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే స్లోగన్తో వెనక్కి వచ్చాడు. ఆయన తీసుకునే డెసిషన్స్ ఇప్పుడు ఎన్ఆర్ఐస్కి కొంత అభద్రతా భావాన్ని క్రియేట్ చేస్తున్నాయనే చెప్పాలి. బర్త్ రైట్ సిటిజన్షిప్ని రద్దు చేయడం జరిగింది. అలాగే H1B వీసాల్లో కూడా రకరకాల రెస్ట్రిక్షన్స్, అలాగే మన ఇమిగ్రెంట్స్ని వెనక్కి పంపించిన తీరు మనం అందరం చూసాం. మిలిటరీ జెట్స్లో చేతులకు సంకెళ్ళు వేసి ఆయన వెనక్కి పంపించటం జరిగింది. ఎస్, ఇల్లీగల్గా వెళ్ళారు, వాళ్ళని వెనక్కి పంపించటం లీగల్గా వాళ్ళకి అన్ని అధికారాలు ఉన్నాయి, మనం క్వశ్చన్ చేయలేం. కానీ ఆ పంపించిన తీరులో ఆయన ఒక సందేశాన్ని పంపించాడు. ఎలా అంటే ఇలాంటి వాటిని మేము ఐరన్ హ్యాండ్తో డీల్ చేస్తామనే సందేశాన్ని ఆయన ఇచ్చాడు. ఫారినర్స్ విషయంలో వాళ్ళ ఆలోచన తీరు మారుతుంది అని చెప్పడానికి ఇదే నిదర్శనం. అలాగే ట్రంప్ టీంలో చాలా ఇంపార్టెంట్ పర్సన్ గ్రీన్ కార్డ్ ఉంది కాబట్టి ఎప్పటికీ ఇక్కడే స్థిరపడిపోవచ్చు అనే ఆలోచన ఇప్పటి నుంచి మానుకోండి అని హెచ్చరిక జారీ చేయటం కూడా జరిగింది. సో అంటే ఈవెన్ గ్రీన్ కార్డ్ హోల్డర్ కూడా పర్మనెంట్గా యుఎస్లో ఉండొచ్చు అంటే ఇది పాలసీ అయితే రాలేదు, కానీ అలాంటి మెసేజెస్ పంపిస్తూ ఉన్నారు. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్, కొంత అభద్రతా భావం. సో అలాంటప్పుడు ఎన్ఆర్ఐస్ ఎందుకు అక్కడ ఇన్వెస్ట్ చేసుకోవాలి, అక్కడే సెటిల్ అవుతామనే ఆలోచన నుంచి బయటకు రావాల్సిన అవసరం అయితే ఇప్పుడు ఉంది, అది జరుగుతుంది. సో ఇండియాలో అగైన్ ఇప్పుడు మన తెలుగు పీపుల్కి ఫేవరెట్ ప్లేస్ ఏది అంటే హైదరాబాదే. సో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ కొంత హైదరాబాద్లో ఇది ఇలాగే కంటిన్యూ చేస్తే, డొనాల్డ్ ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ ఇలాగే కంటిన్యూ అయితే
మేబీ వచ్చే 6 మంత్స్లో కొంత ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ హైదరాబాద్లో పెరిగే అవకాశం అయితే డెఫినెట్గా ఉంది. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎప్పుడూ కూడా సెక్యూరిటీ ఈజ్ ద ప్రయర్ థింగ్ అండి. హైదరాబాద్లో ఎందుకు ఇన్వెస్ట్ చేస్తారు చాలామంది అంటే సేఫ్ అండ్ సెక్యూరిటీ. ఈవెన్ ఓవరాల్గా తెలంగాణ స్టేట్లో కూడా సేఫ్ అండ్ సెక్యూరిటీ ఎక్కువ ఉంటుంది. ఎవరు ఏ ప్రాంతం నుంచి ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఇక్కడ ఎలాంటి ఇన్సెక్యూరిటీ ఉండదు. సో ఆ ఫ్రీడమ్ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. ఇది మా సొంత ప్లేస్ అనేలాగా ఇక్కడ జీవించవచ్చు. సో ద సేమ్ విత్ ఎన్ఆర్ఐస్. వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ ఇక్కడ సేఫ్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్ చేసుకుంటారు. ఎప్పుడైతే యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తే సేఫ్ అనుకుంటారో అక్కడ ఇన్వెస్ట్ చేస్తారు. కానీ అక్కడ సేఫ్ కాదు అని ఫీలింగ్ ఎప్పుడైతే వస్తుందో న్యాచురల్గా ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ హైదరాబాద్కే వస్తాయి. సో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ అయితే వచ్చే 6 మంత్స్లో కొంత పెరుగుతాయని నేను అనుకుంటున్నానండి. అంటే సేమ్ థింగ్ కంటిన్యూస్. సో అమెరికాకు కూడా కొంత కంపల్షన్ ఉంది. పైకి కనిపించినంత చక్కగా అక్కడ పరిస్థితులు ఏమీ లేవు అని చెప్పాలి. సో ఆ ఆర్థిక పరిస్థితులను చక్కదిద్దే కార్యక్రమంలోనే ట్రంప్ ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటా ఉన్నాడు. అలాగే అమెరికన్స్లో వస్తున్న జాబ్ పరంగా ఇన్సెక్యూరిటీస్, జాబ్స్ మాకే కావాలి, ఎవరో వచ్చి వాళ్ళు జాబ్స్ తీసుకుంటున్నారు, ఇవన్నీ కొంత సబ్కాన్షియస్ లెవెల్లో ఈ థాట్స్ పెరుగుతూ ఉన్నాయి. సో సంథింగ్ ఈజ్ హ్యాపెనింగ్. సో ఎన్ఆర్ఐ ఇన్వెస్ట్మెంట్స్ ట్రెండ్స్ చేంజ్ అవుతాయి కొంత. అది హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి డెఫినెట్గా బెనిఫిట్ చేస్తుంది. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అండి వాట్ హ్యాపెన్స్ అనేది చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.